నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు టీఎఫ్ఎస్ విక్టరీ టాక్స్. ముందుగా ప్రేక్షక వీక్షక మహాశయులకు నా నమస్కారాలు. ఈ చిన్న ప్రయోగాన్ని ఆదరిస్తారని, ఆలోచిస్తారని, తప్పులుంటే మంచి మనసుతో మన్నిస్తారని కోరుకుంటున్నాను. అలాగే ఈరోజు మీ అందరితోనూ ఓ కథను షేర్ చేసుకోవాలి అనుకుంటున్నాను. ఈ వీడియోలో మీకు ఎటువంటి ఎడిటింగ్, గ్రాఫిక్స్, విజువల్స్ కనిపించవు. ఎందుకంటే ఇది నా ఒక్కడి కథ కాదు, ఇది మీ కథ, ప్రతి ఒక్కరి కథ. అలానే ప్రతి కథ ప్రత్యేకం. అలాగే ఈ కథ కూడా. ఈ కథలో మీరే హీరో. మీ కథను మీకు నచ్చినట్టుగా, ఎంతోమంది మెచ్చేట్టుగా విజువలైజ్ చేసుకోండి. సో అందుకని ఎటువంటి విజువల్స్ కూడా డిస్ప్లే చేయలేదు. బికమ్ ద హీరో ఆఫ్ యువర్ స్టోరీ. అయితే కథ ఏంటి అని మీరు అడగొచ్చు. చెబితే ఏంటి ఇది కథ అని కూడా అనిపించవచ్చు. చెబుతూ ఉంటే ఇది కథ, అసలైన కథ అని కూడా అనిపించవచ్చు. వింటూ ఉంటే కథలేని కథగా, కథలోనే కథగా, కథే కథగా, కథలు కథలుగా, సరికొత్త కథలుగా అనిపిస్తుంది. ఎందుకంటే అందమైన, అంధకారమైన, మైనా కారణమేదైనా ప్రతి ఒక్కరి జీవితం ఓ కథే కదా. ఇది మన కథే కదా. అవునరా బాబు, ఇది మన కథే. ఇందాకటి నుంచి కథ కథ అని చెప్పి ఓ పెద్ద కథ చెప్పావు. పోనీ అందులోని ఏమైనా కథ ఉందంటే లేదని కూడా చెప్పలేం. ఇప్పటి వరకు చెప్పిందంతా కథే. కథలేని కథ చెప్పావు, కథలోనే కథ చెప్పావు. ఇంతకీ కథ ఏంటో చెప్పలేదు. అదిగో మరి ఇక్కడే ఉంది కథ మలుపు తిరిగేది. ప్రతి ఒక్కరికి ఒక కళ ఉంటుంది. అలాగే ప్రతి ఒక్కరిలోనూ ఓ కళ ఉంటుంది. అది ఉన్న స్థితి, పరిస్థితి, మనోస్థితిని బట్టి కొన్ని కథలు కళలుగానే మిగిలిపోతాయి. కానీ ఆ స్థితిని, పరిస్థితిని, మనోస్థితిని దాటి వేసిన ప్రతి అడుగు విజయమే. అలా మొదలైన ప్రతి ప్రయాణం మరిచిపోలేని కథలుగా, అలాగే ఎన్నో కథలకు మొదలుగా, మరెన్నో కథలుగా పుడతాయి. మరెందుకు ఆలస్యం మిత్రమా? కథలు ఎన్ని ఉన్నా కథలుగా చెప్పుకునే కథలు కొన్నే ఉంటాయి. ఎదలోని వ్యధను సరికొత్త కథగా మలుచుకుంటావా? లేదా వ్యధే కథ అని కథలేని కథగా మిగిలిపోతావా? ఎందుకంటే మిత్రమా, ఇది నీ కథ. సరిలేని కథ, సరిరాని కథ, సరికొత్త కథ. మార్పు, ఓర్పు, నేర్పుతో నీ జీవితాన్ని మలుచుకో సరికొత్త కథగా. ఎందుకంటే మిత్రమా, నీ కథకి నువ్వే హీరో. అలాగే ఈ కథలో కథ ఏది అని మీరు అడగొచ్చు. ఎందుకంటే నా కథ మీకు తెలీదు, మీ కథ నాకు తెలీదు. కానీ మనందరి కథ, ఎవరి కథ వాళ్ళకి తెలుసు. సో ఎందుకంటే ఆ కథలో నేను చెప్పడం కష్టం అవ్వచ్చు. కానీ మన కథ మనకు తెలుసు కాబట్టి ఆ కథ నుంచి ఒక హీరో ఎలా పుడతాడు, ఒక హీరోగా ఎలా ఎదుగుతాడు అనేది మాత్రం మన మీదే ఆధారపడి ఉంటుంది. సో అందుకే మీ కథలో మీరే హీరో, మీ కథని మీరే సక్సెస్ఫుల్ చేసుకోవాలి. సో ఈ చిన్న ప్రయత్నాన్ని మీరు ఆదరిస్తారనుకుంటున్నాను. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఆల్ ది బెస్ట్ అండ్ బికమ్ ద హీరో ఆఫ్ యువర్ స్టోరీ. థ్యాంక్ యూ.